ఇంట్లో కట్టకుండా 4 బయట ఉండదు కదరా. ఛానల్ వేయడానికి అయినా ఎవరో అన్నప్రభు ఉంది కదా, వీడియో విజువల్స్ కావాలి. సభ్యులందరికీ నమస్కారం. మన రౌతులపూడి మండలంలోని గిరిజన గ్రామమైన చాలా ప్రకృతి సౌధాల మధ్య ఉన్న సార్లంక అనే గ్రామంలో నిన్న అనుకోని రీతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 50 కుటుంబాలు నిరాశ్రయాలని చెప్పేసి మనకు తెలియడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ యొక్క ఏరియాలో చాలా పొల్యూషన్ లేని ఏరియాగా జరిగింది ఈ ఊరు. ఇప్పుడు ఈ ఊరు మొత్తం కూడా రోడ్డును పడినట్టు అయింది. ఈ ఊర్లో ఘటనకు సంబంధించి వివరాలు మన బాధితులు అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? బొజ్జబ్బాయి అండి. సార్ ఈ సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది అసలు? సుమారు 5 గంటలకి సార్. ఎందుకు అసలు ఎలా జరిగింది సంఘటన? అసలు ఏంటి, ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ? ఇంటి పక్కన సార్ నాది. ఇంటి పక్కన అయితే అతను కూడా మాతో వచ్చేసాడు రావుతులపూడి వచ్చిన తర్వాత మరి అది ఎలా అంటుకున్నదో మాకు తెలియదండి. వచ్చిన తర్వాత 6 గంటల చేరబళ్ళకి మొత్తంగా కాలిపోయి గప్చిప్ అయిపోయి ఉన్నదండి. సుమారు ఎన్ని కుటుంబాలు ఇక్కడ అగ్ని ఆతుహైనాయండి? 40 కుటుంబాలు సార్. 40 కుటుంబాలు. ఓకే, ఇప్పుడు అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి మీకు ఏమైనా తెలుసా? తెలియదండి. ప్రమాదానికి కారణం ఏమో తెలియదండి. ఓకే, సుమారు ఈ కుటుంబాలు ఏ వర్క్ చేస్తూ ఏ పని చేస్తూ జీవనం సాగిస్తారండి? అంతే, ఏం వర్క్ అండి, ఇంకా తుప్పలకి వెళ్తామండి, కొండ కొట్టుకుంటామండి, ఒక చెక్క ముక్క తెచ్చుకుంటామండి, అవి అమ్ముకుంటామండి, తింటామండి. మా గిరిజన పద్ధతి అదండి. ఇంకా చూశారు కదా, ఇది చాలా ఉదయ విధారకమైన దృశ్యాలు చూస్తున్నప్పుడే ఈ ఏరియా అంతా కూడా ఒకే రూట్లో ఒకే కుటుంబం కొంత కలిసి ఉన్నారు కుటుంబాలు. సుమారు 50 కుటుంబాలు ఈ యొక్క జీవనం సాగిస్తున్నాయి ఇక్కడ. అంటే వీరికి కూలి చేసుకునే పని తప్ప వేరే ఏమీ కూడా నా జీవనాధారం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంఘటన స్థలానికి మన ప్రతిభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన వరుపుల సత్యప్రభ గారు హుటాహుటిని వచ్చి రాత్రి నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారమైనా కానీ ఈ చలికాలం దృష్టిలో పెట్టుకొని రగ్గులని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. వైద్య సిబ్బంది కూడా రాత్రి నుంచి కూడా ఈ కార్యక్రమంలో చేస్తున్నారు. వీళ్ళని కూడా అడిగి చేద్దాం ఒకసారి. మేడం గారు, ఒకసారి మీ పేరండి?